జీవానా ఏముందిరా ఈ లోకానా ఏముందిరా ఈ జీవానా ఒంటరిగానే వస్తివి ఒంటరిగానే పోతావురా ఒంటరిగానే వస్తివి ఒంటరిగానే పోతావురా ఎంత కాలమున్నా ఎన్ని రోజులున్నా ఈ లోకం నీది కాదురా నీ స్థలమే వేరురా ఈ లోకం నీది నీ స్థలమే వేరురా ఏముందిరా ఈ లోకానా ఏముందిరా ఈ జీవానా ఒకే ఒక్క బ్రతుకురా ఒకే ఒక్క బ్రతుకురా అది చిన్న బుడగరా ఈ జీవిత యాత్రలో నువ్వే పరదేశిరా ఒకే ఒక్క బ్రతుకురా అది చిన్న బుడగరా పరదేశిరా దేవుడే నిన్ను చేసెరా ఈ భువికి పంపెరా ఏది నీది కాదురా నీదేది లేదురా కులం మతం వద్దురా మంచితనమే ముద్దురా చిన్న పెద్ద లేదురా ప్రేమనే చూపించరా ఏముందిరా అరెరెరే ఏముందిరా ఈ లోకానా వారెందరున్నా నీ వారెందరున్నరెవరు ఒకరైనా పెట్టెలో పెట్టి నిన్ను మట్టితో కప్పేస్తారు నీ వారెందరున్నరెవరు ఒకరైనా పెట్టెలో రారు ఎవరు నీ తోడు మరచిపోతారు నీ పేరు నీ కట్టె చేరెను కాటికి నీ ఆత్మ చేరేదెక్కడికి తెలుసుకోర యేసుని మార్చుకోర బ్రతుకుని క్రీస్తు కొరకు బ్రతుకురా స్వర్గానికి చేరరా ఏముందిరా ఈ లోకానా ఏముందిరా ఈ జీవానా ఏముందిరా ఈ లోకానా అసలేముందిరా ఈ జీవానా ఒంటరిగానే వస్తివి ఒంటరిగానే పోతావురా ఒంటరి
ఆ ఇది అన్ని మతాల్లో ఈ రకమైన సామ్రాజ్యాలను తయారు చేసుకున్న కొంతమంది ఉన్నారు. ఆ కొంతమంది గురించి మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. అందుకే నేను ఈ మాట్లాడాల్సిన బాధ్యత ముఖ్యంగా సైన్స్ ప్రచారకులకి, హేతువాదులకి, నాస్తికుల కంటే కూడా ఆ మతాన్ని ప్రచారం చేసుకునే ఆ మతవాదులకి ఎక్కువగా ఉంది. ఆ మతంలో ఉండే పెద్దలకి ఇంకెక్కువగా ఉంది. ఫాదర్స్ కానీ, మీరు బిషప్స్, ఇంకెవరో రెవరెంట్స్ ఏదో ఉంటాయి కదా, వాళ్ళందరూ మాట్లాడాలి కదా. మీరు మీ మతంలో మోసాలు జరుగుతున్నప్పుడు మీరు ఎందుకు బయటికి రారు? మీ మీద ఉంది కదా, మీరు రిఫార్మిస్ట్ గా బయటికి రావాలి కదా. ఇది తప్పు అని ఖండించి, ఇగో అక్కడ మోసం జరుగుతా ఉంది అని చెప్పగలగాలి కదా. ఆ మత పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుకొచ్చి ఇది మోసము, ఇది కాదు బైబిల్లో ఉంది, లేదా ఇది కాదు వేదాల్లో ఉంది, ఇది కాదు ఖురాన్లో ఉంది అని చెప్పగలగాలి కదా. ఎందుకు మీరు బయటికి వచ్చి మోసాన్ని మోసం అని చెప్పలేకపోతున్నారు? స్వస్థతల పేరుతో జరుగుతున్న మోసాన్ని క్రైస్తవ పెద్దలందరూ ఎందుకు ఖండించడం లేదని నేటి ప్రపంచం క్రైస్తవ్యాన్ని ప్రశ్నిస్తుంది. సమాధానం చెప్పలేక కొందరు క్రైస్తవులు ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. మరి వాక్యాన్ని అడ్డం పెట్టుకుని జరిగిస్తున్న ఈ మోసాన్ని బయటపెట్టి క్రైస్తవ్యాన్ని హెచ్చరించిన వాడు ఎవడూ లేడా? క్రైస్తవ బోధకులు జరిగిస్తున్న మోసాలను బట్టబయలు చేసి అటువంటి వారిని బహిరంగంగా సవాలు చేసిన క్రైస్తవ పెద్ద అంటూ ఎవరు మన రాష్ట్రంలో లేరా? ఎందుకు లేరు? ఉన్నారు. ఆయనే జయశాలి పీడి సుందరరావు గారు. ఎవడబుద్ధికుడు మరలా చూడండి వేదిక మీదకి. కమాన్ ఎనిబడి. మళ్ళా నేను వెళ్ళిపోతాను 2 రోజుల్లో. మళ్ళా మీకు ఒక మాట ఇస్తున్నాను. ప్రపంచంలో బెన్హిన్ మొదలుకొని రావులపాలెంలో ఉన్న ఇతర వరకు ఎవరైనా స్వస్థత చేస్తారంటే నాతో పోటీగా నిలబెట్టండి. సవాల్, ఛాలెంజ్, ఇది ఛాలెంజ్. వాడు దొంగని నిరూపిస్తాను మీ కళ్ళ ఎదురుగుండే. బైబిల్ అండి, ఇది బైబిల్. బైబిల్లో రాయబడింది ఏంటి? అలాంటప్పుడు అపోస్తలుడైన పౌలు ఎందుకు తిమోతిని బాగు చేయలేకపోయాడు? అలాంటప్పుడు అపోస్తలుడైన పౌలు ఎందుకు త్రోఫిమును బాగు చేయలేకపోయాడు? అలాంటప్పుడు అపోస్తలుడైన పౌలు ఎందుకు ఎఫెప్రుతును బాగు చేయలేకపోయాడు? ఒకనాడు అతని చేతి గుడ్డలు తగిలితే రోగాలు వదిలినప్పుడు, దయ్యాలు విడిచిపెడుతున్నప్పుడు అలాంటి మహాభక్తుల దగ్గర స్వస్థత వరాలు మైదానంలో, విశాలమైన మైదానంలో నాకు స్వస్థత వరం ఉన్నదన్న వాళ్ళు రండి వేదిక మీదకి. కమాన్ ఎనిబడి. మళ్ళా నేను వెళ్ళిపోతాను 2 రోజుల్లో. మళ్ళా మీకు ఒక మాట ఇస్తున్నాను. ప్రపంచంలో బెన్హిన్ మొదలుకొని రావులపాలెంలో ఉన్న ఇతర వరకు ఎవరైనా స్వస్థత చేస్తారంటే నాతో పోటీగా నిలబెట్టండి. సవాల్, ఛాలెంజ్, ఇది ఛాలెంజ్. వాడు దొంగని నిరూపిస్తాను మీ కళ్ళ ఎదురుగుండే. బైబిల్ అండి, ఇది బైబిల్. బైబిల్లో రాయబడింది ఏంటి? అలాంటప్పుడు అపోస్తలుడైన పౌలు ఎందుకు తిమోతిని బాగు చేయలేకపోయాడు? అలాంటప్పుడు అపోస్తలుడైన పౌలు ఎందుకు త్రోఫిమును బాగు చేయలేకపోయాడు? అలాంటప్పుడు అపోస్తలుడైన పౌలు ఎందుకు ఎఫెప్రుతును బాగు చేయలేకపోయాడు? ఒకనాడు అతని చేతి గుడ్డలు తగిలితే రోగాలు వదిలినప్పుడు, దయ్యాలు విడిచిపెడుతున్నప్పుడు అలాంటి మహాభక్తుల దగ్గర స్వస్థత వరాలు నిలిచిపోయాయి కొంతకాలానికి. అది 1వ శతాబ్దంలోనే జరిగిపోయింది. 1వ శతాబ్ద కాలంలోనే వరాలు ఇవ్వబడ్డాయి. 1వ శతాబ్ద అంతంకి వచ్చేసరికి వరాలు ఆగిపోతున్నాయని చెప్పాడు. ఆగిపోయాయి కనుకని చెయ్యలేకపోయానని చేతులెత్తాడు. ద్రాక్షారసం తాగమంటున్నాడు కడుపు జబ్బుని. మొత్తం ఇక్కడ ఉండే పెద్దలు ఎవరైనా ఇగో ఇది మోసము, ఇక్కడికి పోకండి మీరు అని చెప్తే మీ మతంలో ఉన్న భక్తులు కదా. ఇప్పుడు అక్కడ వేవల్ నాస్తికులు, హేతువాదులు లేదా సైన్స్ వాదులు కాదు కదా. మీ మతాన్ని నమ్మే వాళ్ళని మోసపోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీదే ఉంటది కదా. దాదాపు 30 సంవత్సరాలుగా ఆయన చేస్తున్న హెచ్చరికలను ఈ క్రైస్తవ బోధకులు పట్టించుకోలేదు, సరిదిద్దుకోలేదు. కాబట్టే నేడు అందరి ముందు క్రైస్తవ్యం సిగ్గుతో తలదించుకోవలసిన దుస్థితి వచ్చింది. దేవునికి అవమానాన్ని తీసుకొస్తుంది. ఈ మైదానంలో స్వస్థతావరం భక్తులు నేను స్వస్థపరుస్తారని ప్రార్థన చేయని స్వస్థత వస్తుందని ఎవరైనా ఉంటే దయచేసి రండి. ఇప్పుడు మీ కాళ్ళ కిందలు దూరెళ్ళిపోతాను. నేను మీ కాళ్ళ కింద రేపు ఒక రోజు ఉంటారు ఇక్కడ. ఈ పరిసర ప్రాంతాల్లో నేను ప్రార్థన చేస్తే స్వస్థత జరుగుతుందనే ఎవడైనా మేసం ఉన్న మగాడు ఉంటే తీసుకురండి. మీ అందరి ఎదురుగుండా అతని కాళ్ళ కింద దూరిపోతాను నేను.
చేస్తే చెయ్యకపోతే తొక్కేస్తాను, ప్రజల్లో మోసం చేయకుండా. ఏమంటే ఇది ఎక్కడ మాట్లాడటం లేదు, ప్రపంచంలో ప్రతి చోట మాట్లాడుతున్నాను. ఎప్పుడు కనబట్టే బైబిల్ను మాత్రం మేరకండి, ఇది దేవుని మాట. ఇది ఈ రోజు పెద్ద ఎత్తున స్వస్థత కూటముల పేరుతో, అది సువార్త స్వస్థత అనే రెండింటిని కలగలిపి గందరగోళం చేయడం కావచ్చు కాక, లేదా విడిగా మాట్లాడడం కావచ్చు. ఎంత మోసం అండి. నేను చూస్తున్నా, జనాల్ని పిచ్చి వాళ్ళని చేస్తున్నారు. క్రైస్తవ క్షేమాభివృద్ధి నిమిత్తం సుందరరావు గారు చేసిన హెచ్చరికలను వ్యతిరేకంగా తీసుకున్న ఆంధ్ర క్రైస్తవ్యం ఆయనను వెలివేసినట్లు చూసింది, అవమానించింది. అందుకే ఇప్పుడు తగిన మూల్యం చెల్లించుకోవలసి వస్తోంది. స్వస్థత సవాల్ నేను చేస్తాను, సవాల్ అని ఎవరైనా అన్నారేమో. ఏమండి, నేను ఇంకా 7 రోజులు ఉంటాను, తీసుకొచ్చేయండి. సవాలు చేసి స్వస్థత చేసేవాడు ఎవడైనా ఉంటే ఈ గుంటూరు పట్టణంలో పరిసర గ్రామాల్లో, ఏమండి నా దగ్గర తీసుకురండి, 2 నిమిషాల్లో ఓడించేస్తాను స్టేజ్ మీద, 2 నిమిషాల్లో. నేను అన్ని మతాల్ని క్వశ్చన్ చేసినట్టు ఇక్కడ కూడా క్వశ్చన్ చేస్తున్నా నేను. ఎందుకని మీరు ఈ స్వస్థత కూటముల పేరుతో జరుగుతున్న మోసాలు ఓపెన్ గా అన్ని శాఖల పెద్దల్ని అడుగుతా ఉన్నా, మీరు ఓపెన్ గా ఇది కాదు చెప్పింది, ఇది కాదు బైబిల్ చెప్పింది, లేదా ఇది కాదు మా మతం చెప్పింది అని మీరు బయటికి రావాలి కదా, అలాంటి చేయాలి కదా. ఈ దుస్థితి మారాలంటే బైబిల్ నుండి ఆయన అందిస్తున్న మహాజ్ఞానాన్ని ప్రతి క్రైస్తవుడు నేర్చుకోవాలి. అప్పుడే దేవుని ప్రతిష్టను నిలబెట్టగలిగేవారవుతారు. ఐ ఛాలెంజ్, ఈ రోజు స్టేజ్ మీద ఛాలెంజ్ చేస్తున్నాను. స్వస్థత ఉన్నదన్న వాళ్ళు, వరం ఉన్నవాళ్ళు ఒకరు రండి వేదిక మీదకి. నాకు వరం ఉంది, ఛాలెంజ్. వాళ్ళు స్వస్థత సభలను పెట్టినప్పుడు నాకు స్వస్థత ఉందని ఛాలెంజ్ నాన్నకి చేయమనండి, వాళ్ళు చేయరు. ఎందుకంటే లేదు దొంగ. ఛాలెంజ్ చేయాలంటే గుండె, సింహపు గుండె కావాలి. దొంగలు వీళ్ళంతా. స్వస్థత చేస్తున్నామనేవాడు దొంగ, మోసగాడు. నేను నిరూపిస్తాను. దివ్య వాక్యాన్ని చేతపట్టుకుని అనేక చోట్ల మరి తనదైన శైలిలో వాక్యాన్ని ప్రకటిస్తూ ఎందరినో క్రీస్తు పాదాల చెంతకు చేరుస్తున్నటువంటి మరి డాక్టర్ ప్రసన్నయ్య గారికి, లాజరస్ ప్రసన్నయ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పాలి తప్పదు. ప్రియమైన దేవుని పిల్లారా, మరి ఈ రోజు ఎంత గొప్ప వాక్యాన్ని మనం నేర్చుకుంటున్నామో, ప్రపంచ మేధావులకే తెలియని ఎన్నో దివ్య జ్ఞాన గ్రంథంలో పొందుపరిచినటువంటి మహావిజ్ఞానాన్ని మనం పొందుకున్నాము అంటే ఈరోజు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ వారి వల్ల సాధ్యం, అంతే కదా. కాబట్టి వారు పరిశీలించండి, పరిశోధించండి, బైబిల్కు బైబిలే సమాధానం చెప్పండి అని ఒక నినాదించినటువంటి ఒక గొప్ప యోధులుగా ఈ రోజు నాన్నగారు కనపడతారు. మరి వారి తనయులు ప్రసన్నయ్య గారు కనపడుతూ ఉంటారు, అంతే కదా. కాబట్టి వారిని జ్ఞాపకం చేసుకోవటం, మరి ఆయన కుటుంబం జరుపుకోవటం చాలా సంతోషం. ప్రియమైన దేవుని పిల్లారా, అసలు బాప్తిస్మం అనగా ఏంటంటే అర్థం? బాప్తిస్మం అనగా ఏంటండి అమ్మా? బాప్తిస్మం అంటే జ్ఞాన స్నానము అని అంటారు, లేకుంటే పాతి పెట్టబడడం, లోకంలో చనిపోవటం, దేవుల్లో బ్రతకటం బాప్తిస్మం అంటారు కదా. మనకు బాగా తెలిసిందంతా. అయితే ఒక ఆలోచన, ఒక లోతైన భావజాలలోకి, ఒక ఆసక్తికరమైన విషయాన్ని ఈరోజు మీకు తెలిపాలని నేను ఆశపడుతున్నాను. ఏంటంటే సాధారణంగా బాప్తిస్మం తీసుకుంటాం, ఏమని తీసుకుంటాం అండి?
మరి యేసుక్రీస్తు వారిని సొంత రక్షణగా అంగీకరిస్తున్నారా? అంగీకరిస్తున్నాను అంటారు. అవునా? మరి ఆయన కొరకు బ్రతుకుతావా? ఆయన ఎలాగ భూమి మీద బ్రతికారో అలా బ్రతకగలవా? ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు ఎదురైనా నువ్వు నిలబడగలవా? ఆయన గురించి ప్రకటించగలవా అని అడుగుతారండి మన వాళ్ళు. సాధారణ అడుగుతారా? అండి పాపాలు మనం మారు మనసు పొందాము, పాప క్షమాపణ నిమిత్తం ఏం చేస్తాం? బాప్తిసం తీసుకుంటాము. ఓకే, చాలా సంతోషం. అది ఒక్కటేనా? మన పాపాలు కడుగుతాడు యేసుక్రీస్తు వారు, ఆయన బాప్తిసం తీసుకోవాలని పరిశుద్ధాత్ముడు వస్తాడు అన్న సంగతి చాలా మంది కూడా తెలుసండి. పరిశుద్ధాత్ముడు వస్తాడు, సత్యములో నుండి సర్వసత్యములో నడిపిస్తాడు, దేవుని కొరకు బ్రతకటానికి సహకారిగా ఉంటాడు అన్న సంగతి ఈ ప్రపంచానికి చాలా మంది తెలియదండి. ఏదో బాప్తిసం తీసుకోగానే సేవకులు ఇచ్చేస్తారో అయిపోయింది అనుకుంటాం మనం కదమ్మా. అసలు బాప్తిసం తీసుకోగానే అసలు ఏం జరుగుతుంది అనేది ఈ ప్రపంచానికి తెలియదండి. అసలు చాలా మందికి తెలియదు కాండి. మనం ఒక్కసారి లోనికి వెళదాము, లోతైన భావజాలంలోకి వెళదాము. యోహాను సువార్తకి వెళదాం ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదివితే, యోహాను సువార్త 8వ అధ్యాయము మొదటి వచనం, క్షమించండి 3వ అధ్యాయము మొదటి వచనం, 3వ అధ్యాయము మొదటి వచనం. నికోదేము, ఇక్కడ ప్రస్తావన నికోదేము గారి గురించి. యూదుల అధికారి అయిన నికోదేము ఒక పరిసయుడు అండి. ఈయన శాస్త్రి కాదు, పరిసయుడు. ఆయన రాత్రి యందు యేసుక్రీస్తు వారి వద్దకు వచ్చాడు. అంటే పగలు ఎందుకు రాడండి ఆయన? పగలు ఎందుకు రాలేదు అంటే యేసుక్రీస్తు వారి వద్దకు రాత్రి వెళ్ళాడు. ఎందుకంటే పగలు ఒకవేళ ఎవరైనా చూసేస్తారేమో మరి. ఎందుకంటే మరి అక్కడ యేసుక్రీస్తు వారు అంటే పడదు కదండి. అవండి ఒక వ్యక్తి పైన ఇష్టం ఉన్నప్పుడు ఎవరో కానీ చూడకుండా వెళ్ళి మాట్లాడి వచ్చేస్తూ ఉంటారు తెలుసండి. ఆ వ్యక్తి పడకపోతే జనాలు చూసి ఇబ్బంది పడతారని సీక్రెట్ గా వెళ్ళి చూసి వచ్చేస్తారు, ఏదైనా ఇచ్చేస్తారు, ప్రేమను పంచి వస్తారు చాలా మంది. అవునా? యేసుక్రీస్తు వారి దగ్గర కూడా నికోదేము గారు రాత్రి వెళ్ళాడు. ఎందుకంటే పగల వేళకి అందరూ చూస్తారేమో, నన్ను ఏదో అంటారేమో అనుకుంటారని. ఎందుకంటే యూదుల అధికారి కదా మరి. ఇప్పుడు శాస్త్రులు ఊరుకోరు. ఒక పరిసయుడై ఉండి నువ్వు యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళావా అని అంటారని రాత్రిపూట వెళ్ళాడండి. వెళ్ళి ఏమంటున్నాడు చూడండి ఒకసారి. బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడని నేను ఎరుగుదును. దేవుడు యేసుక్రీస్తు వారికి తోడుగా ఉంటేనే గాని మీరు చేస్తున్న సూచక్రియలు ఎవరు చేయరని ఆయనతో అన్నారండి. అందుకు యేసు అదిగోండి అతనితో యేసుక్రీస్తు వారు ఏమన్నాడు తెలుసా? ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే ఒకడు కొత్తగా జన్మించాలా? అంటే జన్మ అనేది కొత్తదై ఉండాలా దేవుని రాజ్యంలోకి రావాలి అంటే? అంతే కదా. మరి ఇప్పుడు మనం ఎలా జన్మిస్తున్నాం? సాధారణంగా ఎలా జన్మిస్తాం? మొక్కడికి కదా వచ్చేది. ఇంకా అంత పాతది. ఆ ప్రాసెస్ ఏంటి? అమ్మ కడుపులోంచి వచ్చే ప్రాసెస్ పాతది కదా. అంటే కన్య కూడా గర్భం ధరించిందా? యేసుక్రీస్తు వారు వచ్చాడు కదా. అవునా? అబ్రహాం గారు పండు ముసల వయసులో తండ్రి అయ్యాడు. సారా అంటే ముసలితనంలో కూడా పిల్లలు కనొచ్చు కదా. కన్యక కనొచ్చు కదా. రాళ్ళు కూడా పిల్లలు పుడతాయన్నది తెలిసింది. రాళ్ళు కూడా అవునా? అంటే అలా కూడా ఉందేమో కదా. అంటే ఈ జన్మలు భూమి మీదకి వచ్చినటువంటి జన్మ
అమ్మ కొడుకుల్లోంచే వస్తున్నాం కదా. ఇది మామూలు జన్మ, పాత జన్మ, రొటీన్ లైఫ్ లో జరిగేది ఇది. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడంటే, ఒకడు దేవుని రాజ్యములోనికి రావాలి అంటే ఏం జరగాలి? కొత్తగా జన్మించాలా. ఇది ఎక్కడ జన్మ? నికోదేము గారికి డౌట్ వచ్చేసింది. అప్పుడు ఏమంటున్నాడు చూడండి నికోదేము గారు, ఇదేంటి మరలా కొత్తగా జన్మించాలి దేవుని రాజ్యంలో రావాలంటే? అందుకు నికోదేము, అసలు ముసలివాడైన మనుష్యుడు ఎలాగూ మరలా జన్మిస్తాడు అంటే, రెండోసారి ఒకసారి ఏమో తల్లి గర్భం మరలా తల్లి గర్భం నుండి ప్రవేశించి జన్మించాలా? ఎవరండినా? అధికారి. అధికారి అంటే ఏదో తింగర ఉన్న అధికారి ఎడతానంటే అమ్మా పెట్టరు, అవునా? అంటే బాగా మనవాడు చదువుకున్నవాడు ఉండొచ్చు, భక్తిపరుడు కదా, నువ్వు పరలోకం నుండి దేవుడు పంపినటువంటి బోధకుడు అని నమ్ముచున్నానయ్యా, లేకపోతే ఇలాంటి సూచక క్రియలు అద్భుతాలు మీరు ఎలా చేయగలుగుతారు చెప్పండి అన్నాడు. అంటే నమ్ముతున్నాడు, యేసుని నమ్ముతున్నాడు. అయితే యేసుక్రీస్తు వారి మాట అతనికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఏంటో తెలుసా? అప్పుడు ఒకడు కొత్తగా జన్మిస్తేనే గాని దేవుని రాజ్యంలోనికి ప్రవేశించాడు అనగానే ఆశ్చర్యం ఇచ్చిందండి అతనికి. అప్పుడు ఈ విషయం చెప్తున్నాడు, ఏమని? అసలు ముసలివాడైన మనుషుడు మరలా తల్లి గర్భంలోకి వెళ్ళి మళ్ళీ బయటికి రావాలా? చూసారా? అప్పుడు యేసుక్రీస్తు వారు అంటున్నాడు చూడండి ఒకసారి. అప్పుడు యేసుక్రీస్తు వారు ఇట్లా అన్నారు, ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మిస్తేనే గాని దేవుని రాజ్యములోనికి ప్రవేశింపలేడని చెప్పాడు. నీతో నిశ్చయముగా అంటే కన్ఫర్మ్. ఏం చేయాలంట? నీటి మూలముగా జన్మించాలి, నెక్స్ట్ ఆత్మ మూలముగా జన్మించాలి. బాగా వినాలి. సాధారణంగా మనం నీళ్ళు ఎందుకు వేసుకుంటామండి? అలసిపోయి వస్తాం, వేడి నీళ్ళు పారిని వేడి నీళ్ళు పెట్టమంటారు, అవునా? చలిలో వేడి నీళ్ళు అంటే ఎందుకు మనం నీళ్లు స్నానం చేస్తాం? ఎందుకు స్నానం చేస్తాం మనం అంటే శుభ్రత కొరకు, శుభ్రం చేయాలి అనే ఉద్దేశంతో శరీరాన్ని, పైన ఉన్నటువంటి శరీరం ఏమవ్వాలి? శుభ్రంగా ఉండాలి, నీట్గా అవ్వాలి. ఎందుకంటే లేకపోతే రోగాలు వస్తాయి, అవునా? అంతే కదా, రోగాలు వస్తాయి. బాగా వినాలి. ప్రతిరోజు స్నానం చేస్తామా? ప్రతిరోజు చేయాలి. 2 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి కుదరదు. ప్రతిరోజు పొద్దున్న సాయంత్రం స్నానం చేస్తాం. ఎందుకో తెలుసా? శుభ్రంగా ఉండాలి, శుభ్రం అవ్వాలని, పవిత్రం అవ్వాలని ఒక రకంగా చెప్పుకోవాలంటే. అంతే కదా, శరీరం ఏమవ్వాలి? శుభ్రం అంటే ఏంటండి? పవిత్రం, అంతే కదా. మంచి ఫ్రెష్ గా ఉండాలని స్నానం చేస్తాం. యేసుక్రీస్తు వారు ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించాలి అంటున్నాడు. కాబట్టి శరీరం మీద ఉన్న మట్టి పోవాలి అంటే, శరీరం మీద ఉన్న మలినం పోవాలి అంటే స్నానం చేసానండి. మరి హృదయములో ఉన్న చాలా మట్టి ఉందండి, చాలా మలినం ఉంది. మరి దాన్ని దేంతో స్నానం, దేంతో శుభ్రం చేయను? బాగా ఆలోచిద్దాం. కాబట్టి ఇప్పుడు పైన ఉన్నటువంటి చర్మ శుభ్రమైందండి, మరి లోన అవయవాలు ఉన్నాయి కదా, కిడ్నీ, గుండె, ఇవన్నీ ఉన్నాయా? ఉన్నాయి. మరి అవి శుభ్రం అవుతున్నాయా? శుభ్రం అవ్వాలి. అవి కూడా అవుతున్నాయి. తెలుసా మీకు? ఎలా అనుకున్నాం? మనము త్రాగే నీరంతా కూడా లోనకి వెళ్ళి ఏమవుతుందో తెలుసా? శరీరములో కలిసి, అంటే రక్తములో కలిసి అవయవాలన్నిటినీ శుభ్రం చేస్తున్నాయి. కణాలు, లోన ఉన్నటువంటి కణాలను కూడా శుభ్రం చేస్తున్నాయి. తెలుసా మీకు? అవి స్నానం చేస్తున్నాయి లోన ఉన్న అవయవాలు కూడా. బాగా వినాలి. లోనకు వెళ్ళిన నీళ్లు కూడా ఏం చేస్తున్నాయి? మన అవయవాల్ని శుభ్రం చేస్తున్నాయి. అర్థమవుతుందండి? అంటే ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించాలని యేసుక్రీస్తు వారు చెప్పారు. ఆయన అసలు ఏంటి
ఏంటి దీని అర్థం ఏంటంటే బాప్తిసం మనకు అర్థమైపోయింది. నీటి మూలంగా ఆత్మ మూలంగా బాప్తిసం తీసుకోవాలి అంతే కదమ్మా, దాని అర్థం అంతే కదా, అంతేనా? ఇది విషయం తెలుసండి, అసలు మనం శుభ్రంగా ఉన్నాము అంటే బయట ఉన్న దేహాన్ని శుభ్రపరుచుకుంటున్నాం, మంచిది కదా. మరి లోన ఉన్నటువంటి హృదయం దాన్ని కూడా శుభ్రం చేసుకోవాలి అంతే కదా. అవునండి, లోనంతా పుచ్చిపోయిన ఒకసారి తీతు గారు అంటున్నాడు కదా, ఒకసారి తీతు గారు అండి, తీతుకు ఒకసారి చూడండి, ఒకసారి 3వ అధ్యాయం 5వ వచనం చూడండి ఒకసారి. తీతుకు రాసిన పత్రిక చూడండి ఒకసారి, 3వ అధ్యాయం 5వ వచనం చూడండి ఒకసారి అండి. అపోస్తలుడైన పౌలు గారు అమ్మా చదవండి 3వ అధ్యాయము. మనము నీతిని అనుసరించి చేసిన క్రియలు మూలముగా కాక తన కనికరము చొప్పుననే, అదిగోండి ఇక్కడ పునర్జన్మ సంబంధమైన స్నానము అన్నాడు. అక్కడ యేసుక్రీస్తు వారు ఏమన్నారు? ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగా అన్నాడు, అవునమ్మా. ఇక్కడ పౌలు గారు ఏమంటున్నాడంటే, తీతు రాసిన పత్రికలు ఏమంటున్నాడంటే పునర్జన్మ సంబంధమైన స్నానం. పునర్జన్మ అంటే అర్థం చెప్పండి అమ్మా. తిరిగి జన్మించుతారు అంటే ఒకసారి జన్మించాం, ఎలాగా? అమ్మ కడుపులోంచి వచ్చాం, తల్లి గర్భంలోంచి వచ్చాం కదా. అంటే తల్లి గర్భంలోంచి వచ్చిన మనము దేవుడు పంపగా వచ్చాం. మనం బాగా ఉన్నారు. తల్లి గర్భంలోంచి ఎవరు పంపారు? పరలోకంలో ఉన్న దేవుడు మనల్ని చూపించాడు. దేవుడు పంపగా వచ్చిన మనము మరలా మనం తిరిగి పరలోకం వెళ్ళాలంటే మన చేతిలోనే ఉంది తెలుసా, దేవుడు పంపడం. మొదటి జన్మ ఎలా జరిగింది? దేవుడు పంపగా వచ్చాం. ఇప్పుడు మనం పునర్జన్మ సంబంధమైన స్నానం అంటే మరలా పునర్జన్మ అవ్వాలి అంటున్నాడు. చదవడమ్మా మళ్ళీ. పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను కింద ఫుట్నోట్ లో చూడండి ఒకసారి, ఫుట్నోట్ ఉంటుంది. పునర్జన్మ సంబంధమైన స్నానం అనగా పునః స్థితి. ఇది ఒక్కసారి